కంపెనీస్లో చాలామంది పని చేస్తూ ఉంటారు. ఆ పని చేస్తున్న వారిని బాస్ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అందులో ఎవరో ఒకరు చాలా మెరుగుగా చురుకుగా పనిచేస్తారు. అందరి ముందు మీటింగ్లో ఆ వ్యక్తి పేరెత్తుతారు. ఏదో తెలుసా, ఆ వ్యక్తిని చూచి మీరు ప్రోత్సహింపబడాలి. ఆ వ్యక్తికి ఏమి కెపాసిటీ లేదు అని నేను అనుకున్నాను, కానీ ఆ వ్యక్తి చాలా పట్టుదల కలిగిన వ్యక్తి గనక తను విజయం సాధించాడు అని అందరి ముందు చెప్పి చప్పట్లు కొట్టించడం ద్వారా ఆ వ్యక్తికి ఇంకా ఎక్కువ పని చేయాలనేటువంటి ఒక ప్రోత్సాహనం దొరికింది. ఆ వ్యక్తిని చూచి నేను కూడా తప్పకుండా పని చేస్తాను అనేటువంటి ఒక డిసిషన్ రెండో వ్యక్తి కూడా తీసుకోవడానికి అది కారణమవుతుంది. మనం మన చేతనైన కార్యములు చక్కగా చేస్తున్నప్పుడు దేవుడు మనకు అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని కలుగజేస్తారు. ఒకసారి ఒక తండ్రి తన కుమారునితో సముద్ర తీరంలో నడుస్తున్నాడు. అప్పుడు వారి కన్నులకు ఆశ్చర్యకరమైన ఒక దృశ్యం. ఒక అల థౌజండ్స్ ఆఫ్ ఫిష్ను ఒడ్డునకు తీసుకొచ్చింది. వారు చూస్తూ ఉండగా ఒడ్డు మీద పడి ఈ చేపలన్నీ కొట్టుకుంటుంది. అయ్యో, ఆ తెర వెనకకి వెళ్ళిపోయినప్పుడు వందలాది వేలాది చేపలు ఒడ్డు మీద కొట్టుకుంటుంది. అప్పుడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి, నాన్న తొందరగా దీన్ని ఆ నీళ్ళలోకి వేసేసి అని చెప్తే వాళ్ళిద్దరు కలిసి అలా వేసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు కొడుకు చెప్తున్నాడు, డాడీ, లక్షలాది చేపలు నీవు నేను కలిస్తే ఎన్నిటిని కాపాడుతావు, వదిలేసేయి అని అన్నప్పుడు ఈ తండ్రి చెప్తున్నాడు, నాన్న, ఈ ఒడ్డున పడిన అన్ని చేపలను మనం కాపాడుకోకపోయినా మన చేతికి తగిలిన వాటిని మనం కాపాడుదాం. ఈ దునియా మొత్తం ప్రోత్సహించడానికి మనకు వీలు కాకపోయినా మన చేతికి తగిలిన వారు అనగా మనకు అందుబాటులో ఉన్న వారిని ప్రోత్సహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ తండ్రి కొడుకులు చేసే పని చూసి నిలబడిన వాళ్ళందరూ వచ్చి వరుసగా నిలబడి దీన్ని నీళ్ళలోకి పడేయడం మొదలుపెట్టింది. సో వారందరూ కలిసి కొంత ప్రభావితమైన పని చేయడానికి అక్కడ వీలైంది. కేవలం ఇద్దరు తీసుకున్న డిసిషన్కు 1000 పీపుల్ ఆడయ్యారు. వారందరూ కలిసి అలా చేయడం బట్టి కొన్నిటి ప్రాణమును దక్కించడానికి ప్రయత్నం చేశారు. మనం సమాజమును పురికొల్పడానికి దేవుడు మనల్ని పెట్టారు. మనల్ని చూచి కొంతమంది మరికొన్ని కార్యాలు చేస్తారు. మనం ఏదైనా ఒకటి ఇనిషియేట్ చేసినప్పుడు మన ఇనిషియేషన్ అది మంచిది అని అనిపించిన వారందరూ వారి తరహాలో, వారి ప్రణాళికలో వారు కూడా మొదలు పెడతారు. అందరూ ఒకే రీతిగా చేయాలనేం లేదు, కానీ అందరం కలిసి సమాజమును మెరుగుపరచడానికి తనదంటూ ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. కనుక లెట్ us be an example to the society. సమాజమునకు ఒక మాదిరి కలిగిన వ్యక్తిగా, ఒక ప్రోత్సాహనం ఇచ్చే వ్యక్తిగా మనం ఉండడానికి మనం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు వారందరూ ఆశీర్వదింపబడడానికి అది కారణమవుతుంది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఆటలు ఆడుకుంటున్నటువంటి ఆటగారులకు నిరుత్సాహం వస్తుంది, ఫెయిలియర్స్ వస్తుంది. అప్పుడు కోచ్ అనేటువంటి ఒక వ్యక్తి నిజంగా దగ్గర ఉండి యూ కెన్ మేక్ ఇట్, నువ్వు ఇది చేయగలుగుతావని నేను నమ్ముచున్నాను, స్పెషల్ కోచింగ్ ఇచ్చి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి అందరితో పాటు ఆడించినప్పుడు అద్భుతమైన విజయం పొందిన చాలామంది ఆటగారులను మనం చూడవచ్చు సమాజంలో. స్కూల్లో క్లాసులో డల్గా ఉన్న స్టూడెంట్స్ కొరకు టీచర్ కొంత ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడం బట్టి, ఆ ఒక్క స్టూడెంట్ మీద కొంత ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించడం బట్టి చాలా డల్గా ఉన్నటువంటి ఆ స్టూడెంట్ను మెరుగైన విద్యార్థిగా మార్చడానికి ఆ టీచర్కి వీలైంది. మీకు తెలుసా, అనేక సంవత్సరాలు దాటిన ఆ స్టూడెంట్ తన టీచర్ గురించి చెప్తారు, ఆ టీచర్ నన్ను వెంటపడ్డారు, అందరూ నన్ను వదిలేశారు, నువ్వు వేస్ట్గాడు అని నాకు చెప్పారు, కానీ ఆమె మాత్రం నన్ను అట్లా వదిలిపెట్టలేదు. నా విషయంలో తను ఆసక్తి చూపించారు, నా విషయంలో నన్ను ఆమె పట్టించుకున్నారు,
ప్రతిరోజు నాతో ముచ్చట్లు పెట్టారు. నాకే తెలియని ఒక ఉత్సాహం, ఆ టీచర్ కనబడగానే నా ఉత్సాహం పెరిగింది. నేను జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఫలానా టీచర్ అండి కారణం. ఉద్యోగం వచ్చింది, శాలరీ వచ్చింది. ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు టీచర్ని కలవాలని వెళ్తూ ఉంటారు. కొంతమంది టీచర్ నిజంగా కలుస్తారు, వారికి కూడా గుర్తుండదు ఈ వ్యక్తిని ప్రోత్సహించినది. ఎందరికో వారు చేస్తూ ఉంటారు. అప్పుడు చెప్తారమ్మా, పలానా క్లాసులో మీరు నా కోసం పెట్టిన పెట్టుబడి నేను మరవనమ్మా, ఇదిగో ఒక చిన్న గిఫ్ట్, ఓ పారితోషికం. ఆ టీచర్ అది తీసుకొని తన కన్ను నిండుతూ ఉంటుంది. ఆ రోజు నేను చేసిన ప్రయత్నం, ఆ రోజు నేను చేసిన ప్రయాసం అది ఫలించింది. ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీని నేను ఈరోజు చూస్తున్నాను. ఆయన సక్సెస్ అయ్యాడు, ఆయన ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉన్నారు. కొంతమంది ఆయన నీడలో జీవించుచున్నారు. నా ప్రయాస వ్యర్థం కాలేదు అని ఆ టీచర్ ఎంతో ఆనందిస్తూ ఉంటారు. మనం ఈ సమాజంలో కొంతమందికి సహాయపడడానికి ఎవ్రీడే స్పూన్ ఫీడింగ్ కాదు నేను ఉద్దేశించేది. కొంతమందికి వారి జీవితమును సరిచేసుకోవడానికి, నిలబెట్టుకోవడానికి తగిన ప్రోత్సాహనం అందించి వారిని ప్రభులో నడిపించడానికి, లేక వారి కెరియర్లో వారి సక్సెస్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. చేపలను పట్టి వారికి ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించడం అవసరం. ప్రభు చెప్పాడు, మీరందరూ జాలర్లు, నా వెనక రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పాడు. వారందరినీ కూడా యేసు ప్రభు ప్రపంచమును తలకిందులుగా చేసిన శిష్యులుగా మార్చారు. కనుక మీకును నాకును దేవుడు అనుగ్రహిస్తున్న ఆపర్చునిటీ, అది దేవునికి ప్రీతికరంగా, మనుషులకు ప్రయోజనకరంగా మనం వాడుచున్నప్పుడు అనేకులు ఆశీర్వదింపబడడానికి అది కారణమవుతుంది. దేవునికి స్తోత్రం. తరచుగా మనం చేయుచున్నటువంటి ప్రోత్సాహనం, తరచుగా మనం అందిస్తున్నటువంటి ప్రోత్సాహనం కొంతమంది జీవితాన్నే మలుపు తిప్పేస్తారు. వారు చెప్తారు, నేను ఆల్మోస్ట్ గివ్ అప్ చేసినటువంటి సమయంలో ఒక వ్యక్తి నా జీవితంలోనికి అడుగుపెట్టాడు. ఆయన నన్ను చేరదీశాడు, ఆయన నాకు ప్రోత్సాహనం ఇచ్చాడు, ఆయన నన్ను హెచ్చరించాడు, ఆయన నా జీవితమును సరైన దిశలోకి మార్చడానికి కారణమైంది అని చెప్పి సాక్ష్యం ఇస్తారు. కనుక గుర్తుపెట్టుకోండి, మనం చేసిన వాటికి వెంటనే మనకు రిజల్ట్ రాకపోవచ్చు. అందుకే ప్రభు చెప్పాడు, మీ రొట్టెను నేలపై వేయండి, అనేక సంవత్సరముల తర్వాత అవి తిరిగి వస్తాయి. మనం ఇచ్చే ప్రోత్సాహనం అంతా కూడా అలాగనే ఉంటుంది. అదొక విత్తనం. ఓ విత్తనం మొలకెత్తాలంటే అది చాలా సమయం పడుతుంది. కొన్ని ఫలం రావాలంటే 3 నెలలు, కొన్నిటికి 3 సంవత్సరాలు, కొన్నిటికి 5 సంవత్సరాలు ఇలాగ పడతాయి. మనం దాన్ని విత్తాము, వాటికి కాస్త ఎరువులో నీలో పోసాము, అది దాన్ని పనిచేసింది, అది సక్సెస్ అయింది. కనుక ప్రతి ఒక్కరు కూడా మరొకరికి ప్రోత్సాహనం అందించుచున్నటువంటి వ్యక్తులుగా దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. ప్రేమ చూపటు విషయంలోనూ, సత్కార్యములు చేయు విషయంలోనూ మనం ఒకరికొకరు పురికొల్పాలి అని ప్రభు మన గురించి కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. ఏది చేసినా దాని మధ్యలో దేవుని ప్రేమ ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఆశీర్వదింపబడడానికి వీలవుతుంది. మన జీవితం ద్వారా మరొకరికి ప్రోత్సాహం అందించటం, దాని వెనకాల కొంత త్యాగం ఉంటుంది. త్యాగం లేకుండా బ్లెస్సింగ్ ఉండదు, విత్తనం వేయకుండా పంట ఉండదు. గనక మనం కొంతమంది కొరకు మనం చేసే త్యాగమే కన్నీటి ప్రార్థన. రాత్రి వేళలో మనం లేచి కూర్చొని ప్రార్థన చేశాం, ఆ వ్యక్తిని మార్చు ప్రభువా, ఆ వ్యక్తిని దీవించు ప్రభువా, ఆ వ్యక్తికి ధైర్యం ఇవ్వు ప్రభువా, ఆ వ్యక్తి మరణ భయంలో ఉన్నారు, మీరు ధైర్యపరచు ప్రభువా అని మనం ఒకరిని వారి డిప్రెషన్ నుండి బయటికి రావడానికి, వారి యాంగ్జైటీ నుంచి బయటికి రావడానికి మనం తరచుగా ప్రార్థనా సహాయం అందిస్తూ, మాటల చేత వారిని ప్రోత్సహిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మెల్లమెల్లగా ఆ వ్యక్తి బయటికి వస్తారు. నోబడీ విల్ కమ్ ఓవర్ నైట్. ఒక్కరు కూడా ఒక్క రాత్రిలో బయటపడతారని మనం అనుకోకూడదు. తరచుగా మనం ఆ వ్యక్తికి ప్రోత్సాహనం అందిస్తూ ఆ వ్యక్తిని దేవునిలో నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మనకిచ్చిన సామర్థ్యమును మనం సక్సెస్ఫుల్గా వినియోగిస్తున్నప్పుడు మన ముందు మరొక సక్సెస్ఫుల్ పర్సన్ను చూడడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రతి విషయంలో కూడా త్యాగం ఉన్నది, తపన ఉన్నది.
పట్టుదల ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఈరోజు నేను మీతో తెలుగులో దేవుని వాక్యం చెప్తున్నాను అని చెప్తే ఇదొక అద్భుతం కాదు. దీని వెనకాల ప్రయాసలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ అధిగమించినప్పుడు ఈరోజు నేను దేవుని మాటలు మీకు అర్థమయ్యే భాషల్లో తెలియపరచగలుగుతున్నాను. ఒకరి ప్రయాస మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఓవర్ నైట్లో కలిసి వచ్చే అదృష్టం ఏమీ కాదు. దీని వెనకాల ఖచ్చితంగా ఒకరి తపన ఉంది, ఒకరి ఆసక్తి ఉంది, ఒకరి పట్టుదల ఉంది, ఒకరి ప్రయత్నం ఉంది. దానికి ప్రోత్సాహం ఇచ్చిన కొంతమంది మనుషులు ఉన్నారు. అందరూ కలిసి ఒక టీం వర్క్ చేసినప్పుడే ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నారు. గనక మనం దేవుని కృపపై ఆశ్రయం ఉంచాలి. మరొక వ్యక్తికి ప్రోత్సాహం అందించడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో మనము ఓపికతో పరిగెత్తాలి. ఒకసారి భయంకరమైన వరద వచ్చింది. అందరినీ గవర్నమెంట్ హెచ్చరిక చేశారు. ఈ వరదలో మీరు మునిగిపోయి చనిపోయే అవకాశం ఉంది. అందరూ కూడా మీరు బయటికి రండి, మేము మిమ్మల్ని సురక్షిత స్థానంలోనికి తీసుకొని వెళ్తాం. అప్పుడు మనుషులందరూ వారి చేతికి దొరికిన వస్తువులు ఎత్తుకొని, కొన్ని మూటలు, కొన్ని బ్యాగులు, కొన్ని సంచులు ఇవన్నీ తీసుకొని వచ్చి వారు బోట్ ఎక్కడం, వారు అక్కడి నుంచి సురక్షిత స్థానానికి వెళుతూ ఉంటే ఒక బాలుడు తన భుజం మీద ఇంకొకరిని, ఒక తమ్ముని ఎక్కించుకొని వస్తున్నాడు. ఆయన చేతిలో ఇంకా బ్యాగులు ఉన్నాయి. ఈ పైన కూర్చున్న తమ్ముడు కూడా కొన్ని బ్యాగులు పట్టుకున్నాడు. అప్పుడు ఒక నేవీ ఆఫీసర్ చెప్తున్నాడు, నానా ఇది నీకు చాలా భారం, ఇలా నువ్వు నడవలేవు అని చెప్పినప్పుడు, నో 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 ఈస్ మై బ్రదర్, దిస్ ఈస్ నాట్ మై వెయిట్ బట్ హీ ఈస్ మై బ్రదర్. ఇది నాకు భారం కాదు, నా తమ్ముడండి. అంటే మోసేది భారమే, కానీ ఆయన ఏమన్నాడు, హీ ఈస్ నాట్ వెయిట్, ఈజ్ మై బ్రదర్. అంటే నేను ఆయనని ఇష్టపడుచున్నాను. ఇప్పుడు నేను మోస్తున్న భారం కన్నా ఎక్కువగా ఆయన నాకు విలువగా ఉన్నాడు. మన జీవితంలో చాలాసార్లు మనం ఎందుకు చేయలేదు అంటే అదొక భారం కనుక మనం చేయం. నాకేం పని, నాకేం అవసరం, వారు ఏమైనా కానీ అది నాకు అవసరం కాదు. కానీ మరొక వైపు ఇది భారమైనా ఇది నేను దేవుని కోసం చేస్తున్నాను, ఇది భారమైనా ఇది నాకు దీవెన, ఇది నాకు పెట్టుబడి, ఇది నాకు ఆపర్చునిటీ, ఇది నాకు దేవుడిచ్చిన ధన్యత, ఇది నేను భారంగా నేను భావించను. ఇది మై ప్రివిలేజ్. ఈ కార్యం నేను చేయడం ఇది నాకు ఇష్టం. ఇల్లు ఊడవడమే కష్టం, ఇల్లు సాఫ్ చేయడమే కష్టం. మళ్ళీ వారానికి ఒకసారి వచ్చి మందిరం ఊడవడానికి, మందిరం కడగడానికి, మందిరం సాఫ్ చేసుకోవడానికి కొంతమంది వస్తున్నారంటే వారికి భారం కాదా? అది భారమే. కానీ వారు ఏమనుకుంటున్నారు తెలుసా, ఇది నా ఆపర్చునిటీ, దేవుడిచ్చిన గొప్ప ధన్యత, దీన్ని ఎప్పుడు నేను భారంగా భావించను. సొంతం పనులు చేయడానికే సమయం సరిపోని వ్యక్తులు, సొంతం పనులు చేయడానికే వీలుగాని పరిస్థితుల్లో దేవుని పని కోసం త్యాగం చేయడం, సమయం వెచ్చించడం, డబ్బు ఖర్చు పెట్టడం, స్వయం ఫిజికలీ పనులు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కొందరు అడుగుతారు, యు ఆర్ ఎ ఫూల్, నీవెందుకు ఇవన్నీ చేస్తారు? చాలామంది ఉన్నారు కదా, టిప్ టాప్గా టక్ వేసుకొని వచ్చి కూర్చొని వాక్యం విని వెళ్ళిపోతారు, నీకేం పోయింది? అప్పుడు చెప్పేది ఏంటి తెలుసా, దిస్ ఈజ్ మై ప్రివిలేజ్. ఎన్నికలేని నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పనికి ఉత్తమమైన యోగ్యమైన వ్యక్తిగా నన్ను ఏర్పరచుకున్నాడు. సో ఇట్ ఈస్ మై ప్రివిలేజ్, ఇది నాకు దొరికిన ధన్యత, నేను ఇది ఖచ్చితంగా చేస్తాను అనే పట్టుదల ఉన్న వారు మాత్రమే ఆ పని చేస్తారు.
లేనివారు గుంపులో ఉంటారు కానీ పని చేయరు. ఇటు నుంచి అటు పోతారు, అటు నుంచి ఇటు వస్తారు. అందరు అనుకుంటున్నారు అక్కడ పని చేస్తున్నారు, అక్కడ పని చేయరు. అక్కడ కాసేపు ఉండేసి అక్కడి నుంచి ఇటు వస్తారు. వాళ్ళు అనుకుంటారు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేయరు. వాళ్ళు ఇటు నుంచి అటు పోతారు, అటు నుంచి ఇటు వస్తారు. వాళ్ళు ఊరిక నడుస్తూనే ఉంటారు సీరియస్గా. చేతిలో ఒక పార ఉంటుంది, ఒక చీపురి ఉంటుంది, ఒక బకెట్ ఉంటుంది. కానీ ఆ బకెట్లో ఏనాడు నీళ్లు పోయాడు. ఆ చీపురి ఏనాడు నేలను తాకదు. అది అలాగనే ఉంటుంది. వారు నడుస్తూనే ఉంటారు. అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. పాపం ఏమీ వర్క్ చేయలేదు కానీ అందరితో పని చేయించడానికి హుషారు కలిగిన వ్యక్తి. ఇలా సమాజంలో మనం చూస్తే చాలామంది చాలా రకాలుగా ఉంటారు. కానీ నీ గురించిన దేవుని ప్రణాళిక ఏంటి తెలుసా? ఎవరి కోసమో నువ్వు వాడబడాలి. హల్లెలూయా. నిన్ను దేవుడు తన కోసం ప్రత్యేకించాడు. ఇది నీ జీవితంలో ఒక ధన్యత. విమర్శనలకు అతీతంగా నీవు దేవుని కార్యములో ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఉంది. నీవు దేవుని కోసం ప్రత్యేకింపబడిన వ్యక్తి గనక దేవుని కార్యాన్ని చక్కగా జరిగించడానికి నీ జీవితాన్ని సమర్పించాలి. నేను మీకు తెలియపరిచాను కదా, ఒట్టి బ్రెడ్ తింటున్న వ్యక్తికి కాస్త బటర్, కాస్త జామ్ అందిస్తే ఎలా ఉంటుంది? అది తృప్తిగా ఉంటుంది. అలాగనే చేయుచున్న వారిని ప్రోత్సహించండి. దేవుని కొరకు నిలబడుచున్న వారిని ప్రోత్సహించండి. ఇలాగైనా ప్రార్థన చేసేది? నీకేమైనా ప్రార్థన వస్తా అని చెప్పి మొదట ప్రార్థన చేయడానికి దడబడిన వ్యక్తిని కోపపడి మానిపించారనుకో, ఆయన ఎన్నడూ ప్రార్థన చేయడు. బాగా చేశావు, చక్కగా చేశావు, చెయ్యి, ఇంకా చెయ్యి 2 మాటలు అని ప్రతిసారి అలా చేశారనుకోండి, ఆ వ్యక్తి ఒక అద్భుతమైన ప్రార్థనా వీరుడిగా మారుతాడు. పాటలు పాడిన మొదటి రోజే చాలు తృప్తి అయింది అని అన్నారనుకో, ఇంకెన్నడూ నోరెత్తరు వారు. కనీసం వారి బాత్రూంలోనైనా పాడనివ్వండి. ఒక ఆపర్చునిటీ మంచిగుంది అని చెప్పడం ద్వారా వారు ప్రోత్సాహింపబడతారు. అందరినీ మనము కించపరచిన వారిగా, మనం నిరుత్సాహపరచిన వారిగా కాకుండా వారికి ప్రోత్సాహనం అందిద్దాం. ఫస్ట్ టైం కుకింగ్ చేసినప్పుడు ఎన్ని పొరపాట్లు మీరు చేశారు? ఉప్పు ఎక్కువ వేశారు, కారం ఎక్కువ వేశారు, పసుపు ఎంత వేయాలో తెలియదు కనుక కారానికి సమానం పసుపు వేశారు కదా. కూరకు పసుపు కాదు, అది కొంచెం సరిపోతుందని తెలిసి వచ్చేటప్పటికి 3 సార్లు పాడు చేసిన తర్వాతనే. గరం మసాలా ఎంత వేయాలి? 1 పించ్ వేయాలి, అదొక స్పూన్ వేసాం. తింటున్నవారు దగ్గుతూనే ఉన్నారు. లోపలికి దాని ఘాటు పోతూనే ఉంది. ఎన్ని మిస్టేక్స్ మనం చేయలేదు, కానీ ఇప్పుడు మీరు సూపర్ చెఫ్గా మారారు. ఇప్పుడు మీరు అద్భుతమైన కుకింగ్ చేస్తున్నారు. మీ భోజనం మనుషులకు ఎంతో ఇష్టంగా ఉంది. మీరు చాలా మంచిగా వంటలు చేస్తారని అర్థమైంది. ప్రతి వారు కూడా ప్రతి పనిలో నైపుణ్యత వచ్చినది ప్రాక్టీస్ ద్వారానేనండి. ఒక్కటేసారి ఫస్ట్ అటెంప్ట్లో ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వలేదు. ఫస్ట్ మీకు ప్రాక్టికల్ క్లాస్ తీసుకున్న ఆ ఇంటర్వ్యూ రోజు, ఓకే ఆ పలానా 5th క్లాస్లో పోయి ఒక పాఠం చెప్పండి అని చెప్పి మిమ్మల్ని పంపించిన రోజు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అక్కడ మీకు చెమటలు వచ్చింది, అక్కడ మీకు టెన్షన్ వచ్చింది, పైగా ప్రిన్సిపల్ నిలబడి ఉన్నారు, ఏం చెప్పాలి, కలవరం, షివరింగ్ ఇవన్నీ వచ్చింది. కానీ ఇప్పుడు 5th క్లాసే కాదు 10th క్లాస్లో కూడా మీరు చెప్పగలుగుతారు. ఎందుకని? మీకు ఆ ఫియర్ పోయింది, మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక సబ్జెక్ట్ ఇస్తే దాని గురించి మాట్లాడడం ఎలాగో అనేది మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు. మీ సిలబస్ ఎలా నేర్చుకోవాలి అనేది మీరు తెలుసుకున్నారు. మీరు కాన్ఫిడెంట్గా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. పాటలు పాడేవారు కూడా గమ్మకాలు తీసి చాలా శృతి మధురంగా పాడినది ఫస్ట్ సాంగ్ కాదు. చాలాసార్లు చాలే అని చెప్పి కూర్చోపెట్టిన వారే పాటల రంగంలో అద్భుతమైన గాయకులుగా తయారయ్యారు. అందరికీ ప్రాక్టీస్ అవసరం, అందరికీ ప్రోత్సాహనం అవసరం, అందరికీ ఎంకరేజ్మెంట్ అవసరం. అందరూ బాగు చేస్తారు. కొందరు పాడు చేసి తర్వాతనే బాగు చేస్తారు. ఈ పాడు చేసే వారి చేతిలో విలువైన కెమెరా లాంటిది ఇచ్చారనుకోండి, అది కింద పడేసి పాడు చేస్తే 4 లక్షలు 5 లక్షలు అయిపోతుంది.
సో వాళ్ళకు మనం మొదట ఏమిస్తాం? చిన్న చిన్న పరికరాలు ఇచ్చి దీన్ని ఆపరేట్ చేయండి, దీన్ని ఆపరేట్ అంత చిన్నది నేను ఎందుకు చేస్తా? నా సైజు చూస్తే నేను ఇదే చేస్తా. నీ సైజు కాదు ఇక్కడ ముఖ్యం, నీ ఎక్స్పీరియన్సే ముఖ్యం. ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు నీవు ఇది చేయమంటే అది నాకు చిన్న చూపు, అవి నేను చేయను, నేను ఇవైతేనే చేస్తాను అని అనుకుంటే అది కుదరదు. అందుకే స్టార్టింగ్ ఎవరైనా మెయింటెనెన్స్ టీంలో వస్తే వారికి ఏం చెప్తాం తెలుసా? 4 బాత్రూములు ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, కడిగిరండి అని చెప్తాం. అది కడగడానికి ఓపిక లేనివాడు కార్పెట్ కూడా సాఫ్ చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కమిట్మెంట్ ప్రూవ్ చేసేది అప్పగించిన పనిని నమ్మకంగా చేయటమే. ఒకరు బండి తుడిచేది చూస్తే అర్థమవుతుంది ఆయన బండి కాపాడుతాడా అనేది. ఆయన బండి తుడిచినది నీట్గా ఉంటే బండి నడిపించగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. మనము ప్రతి ఒక్కరికి ప్రోత్సాహనమిస్తూ, హెచ్చరికలు చేస్తూ, విశ్వాస జీవితంలో పురికొల్పుతూ, వారిని ఆత్మీయతలో ఉత్తీర్ణ స్థాయిలోకి, అత్యుత్తమమైన స్థాయిలోకి తీసుకుపోవడానికి ప్రోత్సాహనం ఇచ్చినప్పుడు మనమందరము ఒక సక్సెస్ఫుల్ ఉపాధ్యాయుని వలె దేవుని కొరకు నిలబడగలుగుతాం. కొంతమందిని నిలబెట్టిన వారైతాం. ఫలానా అన్నను బట్టి, ఫలానా అక్కను బట్టి, ఫలానా అంకుల్ని బట్టి, ఫలానా ఆంటీని బట్టి నేను ధైర్యంగా దేవుని కొరకు నిలబడగలిగాను. నేను చాలాసార్లు పడిపోయాను, వారు నన్ను ఆదుకున్నారు. నన్ను వారు తిట్టి ఎల్లగొట్టలేదు, వారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, వారు నన్ను మరలా నిలబెట్టారు అని మన గురించి వారు జ్ఞాపకం చేసుకుంటారు. కనుక సమాజమును పురికొల్పడానికి, సంఘమును ప్రోత్సహించడానికి, దేవుడు మనల్ని పెట్టిన ప్రతి స్థానంలో ఇతరులకు ప్రోత్సాహనకరంగా ఉండడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం, తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం వినిన వాక్యం మన జీవితంలో అది దీవెనకరమైంది, ఆశీర్వాదకరమైంది అనుకుంటే ఒక ఉత్తమమైన తీర్మానం మీరు కూడా తీసుకోండి. దేవా, నీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా మేము ఉండడానికి, ఇతరులను ప్రోత్సహించు వారిగా ఉండడానికి నీ కృప మాకు దయచేయండి. ఎవరిని నిరుత్సాహపరచకుండా, ఎవరిని ప్రభువా కించపరచకుండా, నీవు అప్పగించిన కార్యాన్ని నమ్మకంగా చేపట్టడానికి తగిన కృప మాకు దయచే ప్రభువా. ఈ జీవితం నీ మహిమార్థంగా మేము కొనసాగించుటకు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకును మీరు సహాయం చేయండి. నా జీవితంలో నన్ను ప్రోత్సహించుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు దేవా. నా జీవితమును ఈ స్థాయికి తీసుకురావడానికి నా వెనకాల ఉండి ప్రార్థించిన వారందరినీ ఆశీర్వదించు దేవా. నాకు హెచ్చరికలు చేసి నా తప్పు దిద్దిన వారిని ఆశీర్వదించు దేవా. నాకు ప్రోత్సాహనం ఇచ్చి నేను చేయలేనని అనుకున్న కార్యాలు చేయదగినట్లు నాకు చేయూతనిచ్చిన వారు, ప్రోత్సాహనం ఇచ్చిన వారిని ఆశీర్వదించు దేవా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన ఈ దినం కొరకు నీకు స్తోత్రం. మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన గడియ అందు నిమిత్తమై నీకు వందనాలు. మా జీవితంలో ముందుకు సాగిపోవడానికి తగిన శక్తిని, సామర్థ్యమును ఇచ్చుటకై పరిశుద్ధాత్మను, నీ దివ్య వాక్కులను మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రం. మమ్మల్ని హెచ్చరించుచున్న ఆత్మీయులను బట్టి, మమ్మల్ని ప్రోత్సహించుచున్న అభిషిక్తులను బట్టి, మమ్మల్ని నడిపిస్తున్న మా నాయకులను బట్టి నీకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించుమని, మేమందరము నీ సన్నిధిలో నీ చిత్తం నెరవేర్చు వారిగా, నీకిష్టులుగా మేము ముందుకు పోవడానికి సహాయం చేయమని, కృప చూపమని, ఆదరణ దయచేయమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగ చేయమని, మేమందరం నీ సన్నిధిలో వర్ధిల్లడానికి కృప చూపమని, నీ ఆదరణతో మమ్మల్ని నింపమని, ఈ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఎవరిని కూడా మేము కించపరచకుండా, త్రోసివేయకుండా ప్రతి ఒక్కరిని నీ కృపలో ముందుకు నడిపించడానికి, ప్రోత్సహించడానికి మమ్మల్ని మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. మేము మా కుటుంబానికి, మా సంఘానికి, మా సమాజానికి, మా తోటి సేవకులకు, పనివారికి మేము తండ్రి ప్రోత్సాహనంగా ఉండడానికి నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదము దయచేయమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.